బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటించనున్నారు. నరేట్కో ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. సీఎం ఉదయం 11:40 ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 12:05 చెబ్రలు హనుమయ్య కంపెనీకి వెళ్తారు. నరేట్కో ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభించి మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యి సచివాలయానికి చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటించనున్నారు. నరేట్కో ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. సీఎం ఉదయం 11:40 ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ సీఎం చంద్రబాబు స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గుంటూరు బయలుదేరబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గుంటూరులో కొండవల్లిలో ఉన్నటువంటి నివాసం నుంచి హెలికాప్టర్ లో ఆయన గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ 12 గంటల తర్వాత చెబ్రోలు హనుమయ్య కంపెనీకి వెళ్తారు. అక్కడ నరేట్కో ప్రాపర్టీ షోకు సంబంధించినటువంటి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఆయన వెలగపూడిలో ఉన్నటువంటి సచివాలయానికి రాబోతున్నారు. గుంటూరు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం మరి కాసేపట్లో ఆయన ఉండవల్లిలో ఉన్నటువంటి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరబోతున్నారు. గుంటూరుకు వెళ్తారు. గుంటూరులో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలు మారుతున్నటువంటి నేపథ్యంలో నరేట్కోకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సన్నాహాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని చేపట్టబోయేటువంటి కార్యకలాపాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో నరేట్కో ద్వారా జరిగేటువంటి ప్రాపర్టీ షోకు సంబంధించినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి అంశాలపైన యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సో ఈ రోజు రాజధానికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలపైన ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి రాజధాని రూపురేఖలు మార్చేటువంటి క్రమంలో ఎటువంటి కార్యాచరణ ఉంటుంది, ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యాచరణ పైన ముఖ్యమంత్రి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.